హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ ఫ్రోజన్ది 1 kg రొయ్యల ప్యాకెట్ తీసుకొచ్చుకున్నానండి. ఇది ఇక్కడ ఫ్రెష్ దొరకవు కాబట్టి ఫ్రోజన్ది తీసుకొచ్చుకున్నానండి. ఇందులో నుండి కొన్ని తీసుకొని చేద్దామండి. నేను ఒక 20 పీసెస్ వరకు తీసుకున్నానండి. వాటిపైన ఒకటి గట్టిగా పెంకు ఉంటుందండి, అది తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి నిమ్మరసం, ఉప్పు వేసి 2 నుంచి 3 సార్లు నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా నిమ్మరసం, ఉప్పు వేయడం ద్వారా రొయ్యల్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. సీ ఫుడ్ ఏదైనా పర్లేదండి, మీరు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అలా చేయడం ద్వారా నీసు వాసన పోతుంది. ఇలా శుభ్రపరచుకున్న దానిలోకి మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే ఈ రొయ్యల్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఈ రొయ్యలకు పట్టేలాగా మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ రొయ్యలను ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి అందులోకి మ్యారినేట్ చేసుకున్న పచ్చి రొయ్యలను వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఇలా ఈ ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చి 80% కుక్ అయ్యే వరకు 80 to 90% కుక్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇందులో ఉండే నీరు ఉంటుంది కదండి, ఆ నీరంతా ఎగిరిపోయే వరకు వేపుకోవాలి. చూడండి, నీరంతా ఆవిరైపోయింది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే బౌల్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 చెక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి మనం 2 పచ్చిమిర్చీలను ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ పడుతుందండి, వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్లోకి సాల్ట్ వేయడం ద్వారా ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని వేపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ వేసుకున్న తర్వాత మనం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది చూడండి, ఈ ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోకి ముందుగా మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదండి ప్రాన్స్, అవి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ 90% ప్రాన్స్ కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక నెక్స్ట్ అందులోకి కొత్తిమీర వేసుకొని అలాగే మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ అండి.